వంగ గీత గారు వీరిని కలవాలనే ఉద్దేశంతో కాకినాడ రావటం జరిగింది. ప్రధానంగా వీరిని కలిసి వీరికి ధన్యవాదాలు చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మొన్న నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వీరందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు పలికారు. కన్నబాబు గారు అయితే తక్షణమే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నాకు ధైర్యం చెప్పారు. అంటే నేను ధైర్యం పోయిందని ఉంటారు సహజంగా, చెప్పారు. నాకేం ధైర్యం పోలేదనుకోండి, ధైర్యం చెప్పారు. చాలా కన్సర్న్గా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కన్నబాబు గారు. అలాగే నేను రిలీజ్ అయిన రోజున మా గీతా గారు ప్రత్యేకంగా వచ్చి నాకు అభినందనలు తెలిపారు. నాకు చిత్రం ఏంటంటే, నేను నిన్న మన రాయుడు గారు నాకు అభినందన సభ ఏర్పాటు చేశారు ద్వారకా తిరుమలలో. వెనక్కి తిరిగి చూస్తే అభినందన సభ అని ఉంది. నాకు ఏం పదవి వచ్చిందని అభినందన పెడతారో నాకు అర్థం కాలా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళొస్తే నన్ను అభినందిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారు మిమ్మల్ని జైలుకు పంపటం అన్యాయం అని దాని అర్థం. దానితో పాటు ఇంకొక అర్థం ఏంటో తెలుసా, రాంబాబు గారు మీరు జైల్లో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు క్యాడర్కి అనేది కూడా నాకు అర్థమవుతుంది. దానితో పాటు నన్ను జైలు పంపడానికి, నా మీద కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆ రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని పెట్టారని నేను అనుకోవటంలా. ఎందుకంటే దూషించానని ఎవరైనా అనుకుంటారు, పొరపాటును నోరు జారానని వెంటనే గంటల వ్యవధిలోనే నేను క్షమాపణ చెప్పేశా. అయినా నన్ను జైలుకి పంపారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఆఫీసు మీద దాడి చేశారు. బహుశా చరిత్రలో ఎప్పుడు ఇంత దారుణమైన దాడి జరగలేదు. చరిత్ర చూసుకోండి. తెలుగుదేశం వారికి కూడా చెప్తున్నా, జనసేన వారికి కూడా చెప్తున్నా, ఒకసారి వెరిఫై చేసుకోండి. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు కరానృత్యం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నారు, ఏం మాట్లాడలా, సహకరించారు. పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేశారు, పరుగులు తీసుకొచ్చి గోడలు పగలగొట్టారు, నా ఇల్లంతా ధ్వంసం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు. ఒకటి చంపకపోవటమే, నైతికంగా చంపేశారు. ఇంత దారుణమైన సంఘటన ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ జరగలేదు, నిజంగా భారతదేశంలో కూడా జరగలేదని నా అభిప్రాయం. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎందుకు చేశారు ఇది? నేనేం చేశానని చేశారు? ఒక బూత్ తిట్టానని అనుకోని కాసేపు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పాడు, తిట్టిన వాడికి ఏమో సెంట్రల్ జైలు, కార్లు పగలగొట్టి ధ్వంసం చేసిన వారికి ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దిస్ ఈజ్ ద సిస్టమ్, పాలన, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్.